సజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగకుండా పార్టీ పెద్దలు వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రెండేళ్లుగా మంత్రి పదవి ఆశిస్తూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన సీనియర్ నేతలకు బుజ్జగింపులు చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేశారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు లేదు. సుదర్శన్ రెడ్డిని మంత్రిని చేసి ఆ లోటు భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేబినెట్ హోదాలో సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా ఆయనకు మంత్రి పదవి లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనను కాదని వివేక్ వెంకటస్వామిని కేబినెట్ లోకి తీసుకున్నప్పుడు పెద్ద గొడవే చేశారు. పిఎస్ఆర్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా చెమటొడ్చింది. ఎప్పటికైనా మంత్రి పదవి ఇవ్వకపోతారా అని పిఎస్ఆర్ అనుకుంటున్న తరుణంలో అజారుద్దీన్ ఒక్కరినే తీసుకుని పెద్ద జలకిచ్చారు. దీంతో సుదర్శన్ రెడ్డి పిఎస్ఆర్ ఇద్దరు ఏం చేస్తారోనని ఆందోళన చెందిన కాంగ్రెస్ పెద్దలు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారమయ్యి అవ్వగానే సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావులకు పదవులు ఇచ్చేశారు. గత విస్తరణ సమయంలో అలిగిన మల్రెడ్డి రంగారెడ్డిని ఇప్పుడు పట్టించుకోలేదు. దీంతో 2 దఫాలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ చేసినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా చోటు లేకుండా పోయింది. రైట్గా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో దిద్దుబాట్లు, తాలింపులు, బుజ్జగింపులు జరుగుతున్నాయి. అజారుద్దీన్ కేబినెట్ తీసుకున్నాక ఇంత వేగంగా కాంగ్రెస్ ఎందుకు నిర్ణయాలు తీసుకుంది ఏంటి? అంటే ఒకవైపు అసంతృప్తితోటి రానున్న రోజులు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే అంచనా చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు సుదర్శన్ రెడ్డిని, ప్రేమ్ సాగర్ రావుని ఇద్దరిని అడ్జస్ట్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి వారు ఇచ్చినటువంటి ఒకవైపు సూచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, మరోవైపు 6 గ్యారంటీల హామీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని పూర్తిగా ఆయనకు సమీక్ష చేసి ఒకవైపు ఒక మంత్రికి ఉండేటువంటి అన్ని రకాల స్టాటస్ ని ఆయనకు ప్రభుత్వం ఇస్తూ జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గంలో పేరుకు మాత్రమే మంత్రి కాదు, ఒక మంత్రికి ఉండేటువంటి అన్ని రకాల వెసులుబాట్లు ఒకవైపు అధికారులను రివ్యూ చేసే అవకాశం కావచ్చు, ఆ పథకాన్ని సమీక్షించే అవకాశం కావచ్చు. ఒకవైపు కేబినెట్ హోదాలో ఆయన ప్రతి సమావేశంలో, కేబినెట్ సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వం అయితే ప్రభుత్వ సలహాదారుగా జీవో ఇచ్చింది. దీంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒకవైపు మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డిని ఈసారి కేబినెట్ లో తీసుకుంటారని చెప్పి అంతా అనుకున్నారు. ఆయనకు హోమ్ మినిస్టర్ కూడా ఇస్తారని చెప్పి భావించారు. కానీ 2 దఫాలుగా సామాజిక వర్గాల ఈక్వేషన్ లో ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పటికే ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, మరోవైపు ఇటు ప్రేమ్ సాగర్ రావుకు, మరోవైపు జూపల్లి కృష్ణారావు రూపంలో ఆయనకు ఇబ్బంది ఎదురైంది. దీంతో వారిని అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన పీసీ చీఫ్ గా ఉన్నప్పుడు అనేక సభలు, సమావేశాల్లో వీళ్ళిద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు. ఆయనకు చేదోడు బాదోడుగా ఉన్నారు. అలాంటి వారికి న్యాయం చేస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టాన పెద్దలతోటి సోషల్ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ లో భాగంగా వారికి మంత్రి పదవి ఇవ్వడం కుదరకపోవడంతో కూడా వారికి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కేబినెట్ హోదాని ఇస్తూ ఆయనకు అవకాశం కల్పించారు. మరోవైపు ఇటు సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర కేబినెట్ హోదా, ఒకవైపు 6 గ్యారంటీల హామీకి సంబంధించిన విషయంలో, ఒకవైపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఆయనకు పర్యవేక్షించే బాధ్యతలో భాగంగా ప్రభుత్వ సలహాగా దాదాపుగా తీసుకుంటూ ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. మొత్తానికి ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ఈ 2 జిల్లాలని ఒకవైపు సమతుకంగా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చాలా కాలంగా పొలిటికల్ గా కొంత ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన, అధిష్టానం పైన ప్రెజర్ పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించారు. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది కూడా మంత్రివర్గంలో తమకు అవకాశం వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకుని ఉన్నారు. వారికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి చూడాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు అయితే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా ఇంకొక 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అజారుద్దీన్ ని భర్తీ చేసిన తర్వాత ఆ 2 మంత్రి పదవులు వచ్చే జనవరి నాటికి భర్తీ చేస్తారని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందో చూడాల్సి ఉన్నది. రైట్.